ఇక్కడ కస్టమర్ రాగానే వీళ్ళు స్వీట్తో వెల్కమ్ చెప్తారనమాట. యాక్చువల్గా ఈ వివాహ భోజనంకు నాకైతే ఒక మంచి కనెక్షన్ అయితే ఉంది. ఎప్పుడైతే హోటల్ స్టార్ట్ చేశారో అప్పుడు ఫస్ట్ వీడియో మనమే పెట్టాము, అది చాలామందికి తెలుసు. సో నేను అయితే ఇప్పటి వరకు దగ్గర ఒక 10 times పైన వచ్చానమాట ఇక్కడ ఫుడ్ తినడానికి. నాకు ఏ రోజే కానీ డిసప్పాయింట్మెంట్ లేదు, అంతా బాగుంది. సో ఫుడ్ పరంగా అయితే నేను చాలా సాటిస్ఫైడ్. ఎందుకంటే ఈ ఫుడ్ అనేది అథెంటిక్ ఫుడ్ అనమాట, ఎక్కడ కానీ కెమికల్ వాడరు. సో మనం ఎప్పుడు కెమికల్ తిని ఇది తింటే కనుక మనకు డిఫరెంట్ ఫీలింగ్ అయితే ఉంటుంది. సో చూద్దాం ఒకసారి ఎలా ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎగ్జిక్యూటివ్ చెఫ్ బాబు నాకు థ్యాంక్స్ చెప్పాలి నేను, ఎందుకంటే నా బ్రదరు మనల్ని ఇన్వైట్ చేశారనమాట. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఫస్ట్ మీట్ అయ్యాము ఇక్కడే, నేను బ్రదరు. నేను ఎవరో తనకు తెలీదు, అతను ఎవరో నాకు తెలీదు. సో ఇద్దరం కలిసిన తర్వాత మాట్లాడుకున్నాము. ఒక చిన్న ఫేవర్ చేశాను నేను అన్నకు, అది కూడా ఒక పాట్ తెచ్చాను, కొండ తెచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ మేము ఒక బాండింగ్ అయితే ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఇన్ దిస్ అకేషన్. సో మీ అందరికీ ఇలా చూపించడం కూడా చాలా హ్యాపీ ఫ్రెండ్స్. సో వన్స్ అగైన్ మీ అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ చెఫ్స్ డే. ఓకే ఫుడ్ అయితే తీసుకొచ్చారు బ్రదర్. तुम्हारा नाम कृष्णा? ओके. व्हाट इज दिस, चिकन और मटन बिरयानी? चिकन बिरयानी. ओके. दिस फॉर मी. ओके. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. ఒక బిర్యానీ గుమ్మగుమ్మలాడుతుంది, ఒక స్వీట్ ఇచ్చారు. మళ్ళీ స్వీట్ టేస్ట్ స్మెల్ బాగా వస్తుంది ఫ్రెండ్స్. మటన్ బిర్యానీ. ఓకే ఫ్రెండ్స్, ఇక మటన్ బిర్యానీ అయితే వచ్చిందన్నమాట, టేస్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి సైడ్ ఎంత బాగుందో. అంటే ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు కొంచెం తినడానికి డిన్నర్ అంత బాగుంది కదా. టేబుల్స్ అని చూడడానికి కూడా బాగా రిచ్గా చాలా ఇదిగా ఉంటుంది అనమాట. ఇక్కడంతా కూడా టేబుల్ చూస్తే కనుక చాలా రిచ్గా ఉంటుంది నాకైతే ఎప్పుడు కూడా. సో టేస్ట్ చేద్దాం. సూపర్ అసలు. ఎక్కడే కానీ నాకైతే మటన్ ముక్క చాలా మెత్తగా ఉడికింది, చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇందాకే మటన్ బిర్యానీ తినడం అయిపోయింది. చికెన్ బిర్యానీ అనమాట. ఒకసారి టేస్ట్ చేద్దాం. చికెన్ బిర్యానీలో 2 లెగ్లు ఇచ్చారనమాట. ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. నిజానికి అది చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అదిరిపోయింది అసలు. రైస్ కూడా ఈక్వల్గా అయితే టేస్ట్ లేదు. అది కొంచెం పుదీనా ఫ్లేవర్ ఉంది, ఇది కొంచెం పచ్చిమిర్చి ఫ్లేవర్ ఉందన్నమాట. రెండు బాగున్నాయి. అవసరం మనకి అయితే కర్డ్ రైస్ వడ్డించారనమాట. ఇక్కడ కర్డ్ రైస్ కూడా మనకు టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అంతా కూడా ఇక్కడ ఈరోజు అయితే ఒక ఈవెంట్ అయితే అయిపోయిందనమాట. సో బ్రదర్ పక్కనే ఉన్నారు. బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్, చాలా బిజీగా ఉన్నారు, అయినా సరే అందరినీ బాగా మెయింటైన్ చేశారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు వివాహ భోజనం అనంతపురం బ్రాంచ్లో ఇంటర్నేషనల్ షెఫ్ డే జరగడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. శ్రీశైలం మాట్లాడతారు. హాయ్ బ్రో, బాగున్నారా? ఓకే, ఈరోజు ఇంటర్నేషనల్ షెఫ్ డే కదా బ్రదర్, చెప్పండి, మీ మాటలో చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ షెఫ్ డే. ఓకే, ఈరోజు వివాహ భోజనం అనంతపూర్లో ఇంటర్నేషనల్ షెఫ్ డే షెఫ్ యాదగిరి గారి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ షెఫ్ డే జరుపుకోవడం జరిగింది. ఓకే, దానికి జడ్జెస్ గా విచ్చేసిన అలెగ్జాండర్ శివకుమార్ షెఫ్ గారికి, అలాగే మాస్లైన్ ఎగ్జిక్యూటివ్ షెఫ్ శేషుబాబు గారికి, అలాగే కల్వల్ ప్రిన్సిపల్ డానియల్ రాకేష్ గారికి థ్యాంక్ యూ. వాళ్ళు ఇక్కడ జడ్జెస్ గా రావడం జరిగింది. వాళ్ళ కొత్తగా ఫుడ్ లాంచ్ చేసాము, టేస్ట్ చేశారు. టేస్ట్ చేసి ప్రైజెస్ గిటంగా రివ్యూ ఇచ్చారు, ప్రైజెస్ గిటంగా ఇవ్వడం జరిగింది. ఫస్ట్, సెకండ్, థర్డ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఫ్రెండ్స్, వివాహ భోజనంలో అయితే కొత్తగా కొన్ని డిషెస్ అయితే లాంచ్ చేశారు. అందులో భాగంగానే ఇంటర్నేషనల్ షెఫ్స్ డే రోజున అనంతపూర్లో ఉన్న మెయిన్ హోటల్స్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ చెఫ్స్ అందరిని పిలిచి, సో వాళ్ళైతే అట్లా ఫుడ్ అయితే లాంచ్ చేశారనమాట. వాళ్ళు కూడా టేస్ట్ చేశారు, చూశారు అది కూడా. సో అందరూ కూడా టేస్ట్ బాగుంది, ఎక్కడే కానీ వీళ్ళు కెమికల్ వాడలేదు, అంత అథెంటికేటివ్గా ఉంది ఫుడ్ కూడా అని చెప్పేసి అన్నారనమాట. న్యాచురల్ ఫుడ్ కాబట్టి సో అందరికి నచ్చిందనమాట.
సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఐ హోప్ గాయస్ మీరు కూడా వీడియో చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి వ్యూ చేస్తారని కోరుతున్నాం మనస్ఫూర్తిగా. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ శివప్రసాద్ తాళ్ళపల్లి సైనింగ్ అవుట్. సీ యు ద నెక్స్ట్. బై బాయ్. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ బ్రదర్.